అలాగా, చాలా సంతోషం. మంచి కబురు చెప్పారు. కాకపోతే ఉద్యోగం దుబాయ్లో. ఆహా, దుబాయా? నేను వెళ్ళను. పెద్దయ్య గారిని వదిలేసి సిటీ వదిలే వెళ్ళలేను. అలాంటిది దుబాయ్కి ఎలా వెళ్తాను? అయ్యో, నువ్విక్కడ సంపాదించేదానికన్నా 4 రెట్లు ఎక్కువ సంపాదించుకోవచ్చు. నువ్వు బాగా చదువుకున్నావు, పైగా మినిస్టర్ దగ్గర పిఏగా చేస్తున్నావు. నువ్వైతే నమ్మకంగా ఉంటావని నీకు చెప్తున్నాను. మీరెన్నైనా చెప్పండి, పెద్దయ్య గారి దగ్గరే నా జీవితం. జీతం కోసం పెద్దయ్య గారిని వదిలి వెళ్ళలేను. వెళ్ళాలి. నువ్వు దుబాయ్ వెళ్తావో మీ పెద్దయ్య గారి దగ్గర ఉంటావో నీ ఇష్టం. నా డబ్బు నాకు కావాలి, అది ఇప్పుడే ఇక్కడే కావాలి. సరిగ్గా సమయానికి వచ్చేవాళ్ళుడు. ఇన్నాళ్ళకి ఈ రకంగా ఉపయోగపడ్డావు. అది కాదల్లుడు గారు, ఇంట్లోకి రండి, మాట్లాడుకుందాం. వద్దు. ఇంట్లోకి వస్తే ఏం మాట్లాడతారు? కక్క ముక్క పెడతారు, అయ్యాక మూతి దుడుచుకుని వెళ్ళమంటారు. ఎప్పుడు ఇదే కదా జరుగుతుండేది. అది కాదల్లుడు గారు, బయట గొడవ చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు. మన ఇంటి సమస్య కదా, లోపలికి రండి, మాట్లాడుకుందాం. ఇంట్లో అడుగు పెట్టాలంటే నాకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇస్తేనే, లేకుంటే మిమ్మల్ని కూడా వీధిలోకి లాగాల్సి వస్తుంది. ఎందుకు అలా మాట్లాడతావు బావా? కోటన్న అడిగిన దాంట్లో తప్పే ఉన్నది. మీరు ఇస్తానన్న కట్నం పైసలే కదా ఆయన అడుగుతున్నది. రేణుక, ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం. మేం మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటాం. ప్రతి విషయంలో పానకంలో పుడకలాగా ఇన్వాల్వ్ అవుతున్నాం. మర్యాదగా ఉండదు. అమ్మా, తప్పమ్మా. తప్పు మన వైపు ఉన్నప్పుడు ఎవరేటన్నా పడాలా వినాలా? ఒరే అయ్యా, మీ బావకు డబ్బులు ఇస్తేనే గాని మీ అక్క ధనలక్ష్మి కాపురం నిలబడదు. మన ఇంట్లో కూడా అంతంత మాత్రంగానే జరుగుబాటు అవుతుంది. నువ్వు దుబాయ్ వెళ్తే మన సమస్యలన్నీ తీరిపోవటంతో పాటు ధనలక్ష్మిని కూడా అత్తోరింటికి పంపచ్చు. ఏ శుభకార్యానికి వెళ్తే ఎవరేటి అడుగుతారోనని పాపం ధనలక్ష్మి ఎక్కడికి వెళ్ళట్లేదురయ్యా. ఆ పసిబిడ్డను చూడు, పాపం నాన్న ప్రేమకు దూరంగా ఉండవలసి వస్తుంది. ఒక్కసారి ఆలోచించరా అయ్యా. చెప్పింది గుర్తున్నది కదా, పింటు దిగిపోవాలా. నేను చూసుకుంటాను కదా, నన్ను నమ్మండి. అది గది. ఒరే అయ్యా, కానివ్వండి. ఏం చేయాలన్నా? ముందు దండం పెట్టుకోండి. కూసంత నవ్వు. ఒరే అయ్యా, ఇడిగా దండం పెట్టుకున్నారు కదా, ఇప్పుడు కలిసి దండం పెట్టుకోండి. ఎలాగా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళతో ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నారు? ఏం సమజేతలే. నవ్వరా అయ్యా. చాలు కదా నాన్న? ఏంది బావా, అప్పుడే అయిపోయిందా? వరాలు గిట్రా, నేను స్టిల్ చూపిస్తా, గజ్జయ్. ఇలా ఇలా చెయ్యి. చెయ్యరయ్యా, చూస్తావేటి? చూసావుగా. కోట, ఇంకోటి కొట్ట. అన్నయ్య స్మైల్, స్మైల్ అన్నయ్య.
ఇంకొక పోజ్ ఉంది. ఇలా పెట్టు. ఇలా ఇలా పెట్టండి, సరేనా? శివరాఖరిగా ఇంకొకటి ఉన్నదయ్యా. దాంట్లో మార్చుకొని ఫోటోలు దిగితే పూర్తి అయిపోయినట్టే. కంటిరెప్పకను పాపలాగా ఉంటా. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఓపాలు దండం పెట్టుకోండి. ఇలాగ నిజమైన పెళ్ళి నా కళ్ళ ముందు ఎప్పుడు జరుగుతుందో ఏటో. ఏమైందయ్యా? ఏటినే ఇక అయిపోయిందిరా అయ్యా. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. భూమి రిజిస్ట్రేషనా, మ్యారేజ్ సర్టిఫికేటా? మ్యారేజ్ సర్టిఫికేటే సార్, బట్ ఇవ్వడానికి కాదు, ఇవ్వకుండా ఉండడానికి మీ సాయం కావాలి. ఏం మాట్లాడుతున్నారండి? సార్, మరి కాసేపట్లో ఇక్కడికి రాజు రూప అనే జంట వస్తుంది. వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు. అలా చేశారంటే మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ప్రస్తుతానికి ఇది ఉంచండి, పని అయిపోయిన తర్వాత ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఎలా కనిపిస్తున్నానయ్యా నీకు? అలా చేయడం కుదరదు. ముందు కొంచెం వెళ్ళండి. నా మాట వినండి సార్, మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ సార్. నువ్వు ఎన్ని చెప్పినా నా వృత్తికి ద్రోహం చేయలేను. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీరేం టెన్షన్ పడకండి. ఆ స్కూల్ గురించి ప్రత్యేకంగా నేను శ్రద్ధ తీసుకుంటాను. నేను లోపలికి వెళ్ళి ఆఫీసర్ గారితో మాట్లాడతాను. ఉంటాను. సరే సార్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. వెళ్ళండి. ఏయ్! అసలు నేనెవరో తెలుసా నీకు? నమస్కారం సార్. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు మావయ్య, వేరే పని మీద వచ్చాను. కూర్చోండి సార్. ఏంటి ఆఫీసర్, మదర్ తెరిసా ఫౌండేషన్ హై స్కూల్ విషయంలో 3 నెలల నుంచి వాళ్ళు తిరుగుతున్నా మీరు పట్టించుకోపోగా వాళ్ళు బెదిరిస్తున్నారంట? అలాంటిదేం లేదు సార్. ఆ ల్యాండ్ పేపర్స్ 2-3 పేర్ల మీద ఉన్నాయి. అయినా అది నేను చూసుకుంటాం కదా సార్. దానికి మీరు రావాలా? ఒక్క ఫోన్ చేసి చెప్పుంటే ఇంత దాకా తీసుకొచ్చేవాడిని కాదు సార్. ప్రజలకి న్యాయం చేయడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫోన్ చేసే పరిస్థితి రాకూడదు ఆఫీసర్ గారు. మీలాంటి ఆఫీసర్స్ ఉండేది ప్రజలకి చేయాల్సింది న్యాయంగా వాళ్ళకు అందించడానికే. మేం ఫోన్ చేసే వరకు, మేము వచ్చి చెప్పే వరకు మీరు తీసుకురాకూడదు. సారీ సార్, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. అన్నట్టు నువ్వేం పని మీద వచ్చావురా? నేను కూడా సేమ్ ఇలాంటిదే, కొంచెం ఇలాంటి పని మీద వచ్చాను మావయ్య. మా ఫ్రెండ్ ఒకడికి మ్యారేజ్ సర్టిఫికేట్ విషయంలో చిన్న ఇష్యూ ఉంటే మాట్లాడదామని వచ్చాను. అంతేనా? లేదంటే ఇంకేదన్నా ఇష్యూ క్రియేట్ చేయడానికి వచ్చావా? అయ్యో, అలాంటిదే లేదు మావయ్య. అదే. ఏంటి ఆఫీసర్? ఏ ఇష్యూ లేదు సార్. ఆ వర్క్ న్యాయం అనిపిస్తే చేసి పెట్టండి. అలాగే సార్. వస్తాను. నమస్కారం అయ్యా. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. మీరేంటి ఇలా వచ్చారు? నేనే పిలిచాను పెద్దయ్య. దేనికి? అదేం లేదు పెద్దయ్య, మన హిందూ సాంప్రదాయ ప్రకారం పుట్టిన బిడ్డకి బారసాలు చేయాలని
మా అమ్మ చెప్పింది. మందారానికి బిడ్డ పుట్టి రేపటికి 11 రోజులు అవుతుంది కదా పెద్దయ్య. మందారం ఈ ఇంట్లో ఉంది కాబట్టి తనకు న్యాయం జరిగే వరకు తన బాధ్యత మనమే తీసుకోవాలని మీరే అన్నారు కదా పెద్దయ్య. అందుకే బార్సాల గురించి మీతో మాట్లాడమని పంతులు గారిని పిలిపించాను. ఏం మాట్లాడుతున్నావు రాజు? ఆ మందారం ఈ ఇంటి మనిషే కాదు, ఈ ఇంటి పని మనిషి. అవును, సీమంతం మీ ఇంట్లో చేశారు కదా, బారసాలు కూడా అక్కడే చేయించండి. దీపక్ బాబు. రాజు! అక్క, రాజు చెప్పిన దాంట్లో తప్పేం కనిపించట్లేదు. నేను బిజీగా ఉండడం వల్ల మందారం సీమంతం చేయలేదు. ఈ బారసాలైనా చేద్దాం. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఈ ఇంటి యజమానిగా కాకుండా, ఒక బిడ్డకి తండ్రిగా ఆలోచించైనా ఈ బారసాలు చేయాలి. పంతులు గారు, బారసాలకు సంబంధించి ఏ విషయమైనా మా తమ్ముడు చంద్రతో మాట్లాడండి. అలాగే అయ్యా. బారసాల చేయడానికి రేపే దివ్యమైన ముహూర్తం ఉందండి. అలాగే పంతులు గారు. బారసాలకి ఏమేమి కావాలన్నది రాజుకు ఫోన్ చేసి చెప్తాను. అలాగే పంతులు గారు. అలాగే చేయండి పంతులు గారు. ఇక నేను వస్తానండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నా తోడబుట్టకపోయినా నా ప్రతి కార్యం మీ చేతుల మీదగానే జరుగుతుంది. అన్నయ్య అని పిలుస్తున్నావు కదా మందారం, తోడబుట్టకపోయినా అన్నయ్యనే. అయినా ఈ కార్యం కాదు నేను చేయాలనుకుంది. అసలైన కార్యం మీ పెళ్లి. అది త్వరలోనే చేస్తాం. ప్రస్తుతానికి బారసాల ఏర్పాట్లు చూసుకుందాం. అది అయిపోగానే పెళ్లి విషయం చూద్దాం. ఏంటి? మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? పర్మిషన్ అడుగుతున్నావా? నీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలన్నీ నీ ఇష్ట ప్రకారమే తీసుకొని ఇప్పుడొక మాట కోసం నా అనుమతి అడుగుతున్నావా? ఆ మాటకి బదులు ఈ ప్రపంచంలో మీరొక్కరే చెప్పగలరు నాన్న. ఏంటది? నేను మాత్రమే చెప్పగలిగేదేంటి? అమ్మ. నాకెందుకు లేదు నాన్న. మందారం బిడ్డకి పాలిచ్చి లాలించి నవ్వించి సంతోషపడుతుంటే ఒక తల్లి తన బిడ్డని ఇంత ముద్దు చేస్తుందే, ఇంత మురిపంగా చూస్తుందే, కనపడకపోతే ఎంత తపన పడుతుందే, బిడ్డ ఏమైపోతుందోనని ఇంతగా ఆరాటపడుతోంది. ఈరోజు ఆ బిడ్డకి బారసాల చేస్తానని మీరు మాటిచ్చారు. అలా నేను కూడా ఒక బిడ్డనే కదా నాన్న. మా అమ్మ ఎందుకు నా కోసం రాలేదు? నన్నెందుకు దూరం పెట్టింది? ఎవరికైనా అమ్మే కదా నాన్న. అందరిలా నాకు అమ్ముంటే ఎంత బాగుండేది నాన్న. మీతో చెప్పుకోలేని విషయాలన్నీ అమ్మతో చెప్పుకునేదాన్ని. బాధ అనిపించినప్పుడు అమ్మ చీర కుర్చీళ్లలో తలదాచుకుని ఓదార్పు పొందేదాన్ని. ఒక భార్య, ఒక స్త్రీ బిడ్డ పుట్టినప్పుడే అమ్మగా పుడుతుంది.
మరి మా అమ్మ పుట్టి కూడా పుట్టిన బిడ్డని ఎలా వదిలేసి వెళ్ళగలిగింది నాన్న? అమ్మకి నేను గుర్తుకు రాలేదా? నేనేడుస్తానని తెలుసు కదా. తల్లి కోసం దిగులు పెట్టుకుంటానన్న సంగతి మర్చిపోయిందా? పక్షులు ఆహారం కోసం ఎంతో దూరం పోయినా చీకటి పడేసరికి వేళకి గూటికి చేరుకుంటాయి. బిడ్డ ఆకలి తీరుస్తాయి. నోరు లేని ఆ పక్షులకున్న ప్రేమ కూడా అమ్మకి లేదా? ఎంత దయ లేకుండా వెళ్ళిపోయింది నాన్న. బిడ్డని కూడా మర్చిపోయి వెళ్ళిపోయేంత కష్టం మన ఇంట్లో అమ్మకేమొచ్చింది నాన్న? స్టాప్ ఇట్. చంద్ర, అంతా ఓకే కదా? అంతా ఓకే పెద్దయ్య గారు. ఫంక్షన్ మందారం బిడ్డకైనా జరుగుతుంది మన ఇంట్లో. అంతా సవ్యంగా జరగాలి. ఎలాంటి పొరపాట్లు జరగకూడదు. అలాగే పెద్దయ్య గారు. ఎంత క్యూట్ ఉన్నాడో. అదేంటి మందారం, బాబు ఇంకా పడుకోలేదా? లేదు చిన్నమ్మగారు. డాడీ, మీరు మనుషుల్ని చూసి ఎవరి పోలికో చెప్తుంటారు కదా. ఈ బాబుని చూసి చెప్పండి, ఎవరి పోలికో? తల్లి పోలికైతే కాదు. బాగా పరిశీలిస్తే అంతో ఇంతో పింకీ పోలికలున్నాయి. అదేంటి నాన్న, నా పోలికలు ఉండడం ఏంటి? నీ పోలికలంటే మేనమామ పోలికలమ్మా. ఉయ్యాల భలే బాగుంది రాజు. సార్, బారసాల ఉయ్యాల రెడీ చేశాం. డబ్బులు సార్. చిన్నయ్య గారు, నా పర్స్ పైన ఉంది. మీ దగ్గర డబ్బులున్నాయా? నా దగ్గర కూడా లేవు రాజు. దీపక్ బాబు, ఒకసారి ఇలా రండి. ఏంటి? రండి బాబు, చెప్తాను. ఏంటి? ఉయ్యాలకి బిల్ పే చేయాలి. మీ దగ్గర డబ్బులుంటే ఇవ్వండి, నేను తర్వాత ఇస్తాను. ఇవ్వరా, మళ్ళీ ఇస్తా అంటున్నాడు కదా. థ్యాంక్స్ దీపక్ బాబు. నీ బిడ్డకు జరుగుతున్న మొదటి ఫంక్షన్ ఇది. అందుకే నీ బిడ్డకు కావాల్సినవన్నీ నీ దగ్గరే కొనిపిస్తున్నాను. దీపక్ బాబు, ఈరోజు ఇంకా కొన్ని బిల్స్ పే చేయాల్సి ఉంటుంది. కొంచెం అందుబాటులో ఉండండి. మందారం, నువ్వు వెళ్ళి బాబుని కాసేపు నిద్రపుచ్చు. అమ్మాయి గారు, హలో రేణుక. చెప్పు దీపక్. ఎక్కడున్నావు రేణుక? ప్లాన్ అన్నావు, ఫినిష్ అన్నావు, నువ్వు మాత్రం రాలేదు. ఇక్కడ మాకు పిచ్చెక్కిపోతుంది. నువ్వు సల్ల ఉండు దీపక్. నేను చెప్పినా కదా, ఆ ప్లాన్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. మీరు బేజారు పడకుండ్రి. ఇక్కడ బారసాల స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడున్నావు నువ్వు? నేను ఆల్రెడీ గా ప్లాన్లోనే ఉన్నా. మీరు గమ్మున కూర్చోండ్రి.
నేనొచ్చి బిడ్డని తీసుకుపోతా గా ఫంక్షనే జరగనీయా. నువ్వేం చేస్తావు ఎట్లా చేస్తావో మాకు తెలీదు. మేం మాత్రం ఈ ప్లాన్ మీదే ఆశలు పెట్టుకున్నాం. ప్లాన్ ఏ మాత్రం అటు ఇటు అయినా ఆ రాజుగాడు మా చేతే అక్షింతలు వేయించి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా వడ్డించమనేలా. ఎవరు రాజు? వాళ్ళ బంధువై ఉంటుందిలే. ఆహా. పదండి అమ్మాయి గారు. ఫోన్ కట్ చేస్తుంది మమ్మీ. మళ్ళీ చెయ్యి. ఏమైంది మమ్మీ? ఫోన్ చేసే కొద్దీ కట్ చేస్తుంది. మా ముసలోడికి షష్టి పూర్తయినా నా మీద ప్రేమ సావలేదు. అందుకే నిమిషానికోసారి ఫోన్ చేస్తున్నాడు. మళ్ళీ చెయ్యి. చెప్పినాను కదా, ఆగలేడు ఆపుకోలేడు. మీరండి అమ్మాయి గారు. పోతా. అమ్మా, నామకరణం జరిపించాలి. బాబుని తీసుకురండి. మందార్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, బాబుని తీసుకొచ్చారా? బాబునా? లేదు. ఏమైంది? బాబుకి డైపర్ మారుద్దామని డైపర్ తెచ్చే లోపు బాబు కనిపించడం లేదు అమ్మాయి గారు. లేకపోవడం ఏంటి? ఇప్పటిదాకా ఉన్న బాబు సడన్ గా ఎలా మాయమవుతాడు? వాడేమీ నడిచి వెళ్ళలేడు కదా, ఏమై ఉంటుంది? అనుమానం లేదు బాబు, నా బిడ్డని వీళ్ళెవరో మాయం చేశారు. రే దీపక్, మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. మందారం కడుపుతో ఉన్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. బిడ్డనెత్తుకెళ్లే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇంతమంది ఉండగా బిడ్డ మాయమయ్యాడంటే ఇంట్లో వాళ్ళు ఎవరో సాయం చేసే ఉంటారు. నాకు తెలిసి నువ్వే ఏదో చేసుంటావు. ఏం చేసావురా బిడ్డని? చెప్పరా. చంద్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా, కనబడటం లేదా? ఇలాంటిది ఏం జరిగినా మీరంతా నన్నే టార్గెట్ చేస్తారని నాకు తెలుసు మావయ్య. అందుకే నేనిక్కడి నుంచి ఎక్కడా కదలకుండా ఇక్కడే ఉన్నాను. నువ్వు కదలక్కర్లేదు. కదిలించడానికి నీకు కావలసినన్ని ఉపాయాలుంటాయి కదా. ఏ రూపంలో మాయం చేసావో చెప్పు. చెప్తావా చెప్పించమంటావా? నీ అంతటి నువ్వే చెప్పకపోతే ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. వాడు పుట్టినప్పటి నుంచి అన్ని ఇలానే జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు క్షణాల్లో మాయం చేశారు. ఇదంతా ఈ దీపక్ బాబు పని అయ్యుంటుంది. ఇలా ఆధారం లేకుండా నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఎవరొచ్చి తీసుకువెళ్లారో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. చంద్ర, సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకురా. అలాగే అన్నయ్య. అన్నయ్య, ఫుటేజ్ తీసుకొచ్చాను. అడ్డమైన వాళ్ళు రానికి నా ఇల్లు అన్న సర్కార్ దవాఖాన అనుకున్నారా? ఏమనుకుని లోపలికి వచ్చిర్రు? ఏం మాట్లాడరేంది? ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చి బూడిద చేస్తానని తెలిసే వచ్చిర్రా? సిగ్గు శరమేమి లేదా మీకు? అంత మాట అన్నావేంటి వదినా? నోర్మై! ఎవరే నీకు వదినే? పట్ట పగలు నా ఇంట్లోకి దొంగలు దూరినట్టు దూరి ఏమెత్తుకుపోనీకొచ్చిండ్రో చెప్పండి. అదేటమ్మా,
దొంగల్లా బతకాల్సిన కర్మ మాకేటి? లేకపోతే దొరొచ్చిండు దొరసాని వచ్చిందని అనుకోవాలా? కూటి గతి లేకపోతే అడుక్కు తినాలా గాని గిట్ల మందిళ్లలో దూరి దొంగతనాలు చేస్తారా? బాలమణి, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నీ కంటికి ఎట్టా కనపడుతున్నావేటి? ఇక్కడ నేనే కాదు, నా పెనిమిటి ఉన్నాడు. ఆడదానివి పరాయి మగాళ్ళతో ఎట్టా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడు. నీ ఇంటికొస్తే మేము రావడం నీకు ఇష్టం లేకపోతే రావద్దని చెప్పే హక్కు నీకుంది. అంతేగాని దొంగతనం అంటగడితే మాత్రం మర్యాద కొడుతూ చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నీ కంటికి ఎట్టా కనపడుతున్నావేటి? ఇక్కడ నేనే కాదు, నా పెనిమిటి ఉన్నాడు. ఆడదానివి పరాయి మగాళ్ళతో ఎట్టా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడు. నీ ఇంటికొస్తే మేము రావడం నీకు ఇష్టం లేకపోతే రావద్దని చెప్పే హక్కు నీకుంది. అంతేగాని దొంగతనం అంటగడితే మాత్రం మర్యాద కొడుతూ చెప్తున్నాను. ఏంది నోరు మస్తులేస్తాంది? నీకు నీ పెనిమిడికి అంత ఇజ్జత్తే ఉంటే నా ఇంటి దిక్కు తొంగి చూసేటోళ్లే కాదు, నువ్వేంది నాకు మర్యాద ఇచ్చేది? బోడి మర్యాద. అవునులే, నీ బతుకు ఒకనాడైనా మర్యాద అంటే ఏంటో తెలిసిందా? నీ కంపునోరు సంగతి మాకు తెలియదా ఏటి? ఏమన్నా నాది కంపునోరా? మరి మీ బతుకులేంది? దరిద్రం దెయ్యం లెక్క పట్టింది మీ ఇంటికి. అందుకే పెద్దదానికి పెండ్లి చేసి ఇంట్లోనే ఉంచుకొని ఇల్లు సంసారం మొగుడు మొద్దులు లేకుండా చేసుకున్నారు. కొడుకునేమో పెద్దింటి అల్లుని చేస్తే ఆస్తి మొత్తం దండుకోవచ్చని అమ్మాయిగా అమాయకురాలు చేసి కోడల్ని చేసుకున్నారు. ఇక మూడో దాన్ని నా కొడుకుని మాయ చేసి అంటగట్టిర్రు. ఏ బిడ్డల్ని చక్కగా సాకిర్రు? నా బతుక్కి మర్యాద తెలియదంటున్నారా? ముందు మీ బతుకులేందో చూసుకోండ్రి. అమ్మ తల్లి, ఇంక చాలు. గుమ్మంలోకి అడుగు పెట్టినప్పుడే నీ గొంతిని వెళ్ళిపోదాం అనుకున్నాం. నాకినపడిన దానికంటే ఎనప గొంతులాగా ఉన్నది. ఎందుకమ్మా అలగరుస్తావు? మాకేడి దొంగ బుద్ధి లేదు. తేరగా వస్తే తిని కూసుందాం అనుకునే రకాలం కూడా కాదు. నీలాగా 100కి 10 వడ్డీ గుంజి మంది ఊసురేం పోసుకోవట్లేదు. నా ఇష్టం. వడ్డీకి అప్పు తీసుకునేటోనికి లేని బాధ నీకెందుకు? నువ్వెవరు నన్ననడానికి? మంది పెండ్లాల మీద నీ దాదాగరి చూపిస్తున్నావా ఏంది? మర్యాదగా బయటకు నడువర్రి. ఎల్లకపోతే నీ ఇంట్లోనే కూర్చుని బురదలో రాయిస్తూ కూర్చుంటావా? ఈయాల వదినతో కయ్యాలాడుతూ కూర్చుంటావా? నీ కొడుకే గనక నా ఇంటికి అల్లుడు కాకపోయింటే ఇయాల నువ్వు వేసిన నిందకి ఊరికే వదిలేసేదాన్ని కాదు. నువ్వు నీ డబ్బు మూట కట్టుకుని ఊరేగు, మాకెందుకు? కూటికి గతి లేకపోతే పస్తులుంటాం. అంతేగాని డబ్బు కక్కుర్తిపడి కన్న కొడుకుని ఇంట్లోంచి గెంటేసారా కాలం కాదు నీలాగా. నా కొడుకు సిగ్గుంటే నీ ఇంట్లో బడెందుకు చేస్తాడు? ఇప్పుడంటే ఇప్పుడు నీ బిడ్డ నీ ఇంట్లోనే పెట్టుకుని నా కొడుకు నా ఇంటికి పంపు. మహారాజు లెక్క చూసుకుంటా. అట్లెట్లా పంపుతావులే? ఆని జీతం కూడా మింగి కూసోవాలి. నీ కొడుకు డబ్బు 1 రూపాయి ముట్టుకున్నావని నిరూపణ చెయ్యమ్మా. ఏ గుళ్ళో దీపం ఆర్పమన్నా ఆర్పుతాను. ఇవన్నీ కాదు, ముందు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అది చెప్పుండ్రి. నువ్వు చేసే మర్యాదలు చూసి మురిసిపోయి ముక్కలైపోదామని వచ్చానులే. ఏటి నీకు చెప్పేది? నీ కూతురు ఇంట్లో ఉందో లేదో చూసి రమ్మని నా కొడుకు ఫోన్ చేసి చెప్తే బుద్ధి గడ్డి తిని ఉందో ఊళ్ళో వెళ్ళటానికి వెళ్ళిందో చూసిపోదామని వచ్చాం తల్లి. ఇంతెన్నా కూడా బయటికి రాలేదంటే నీ కూతురు ఇంట్లో లేదని అర్థమైపోనది. వెళ్తాంలేమ్మా, పాదమే ముచ్చాలు. నా కూతురు నోట్లో మట్టి కొట్టి బతికున్నదో లేదో చూసి రమ్మని పంపిండ నీ కొడుకు. లేదమ్మగారు. పెద్దయ్య, ఇల్లు మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు పెద్దయ్య. ఈ రేణుక ఇంత ఫాస్ట్ గా ఎలా ఎస్కేప్ అయి ఉంటుంది? ఎలా అయితే ఏంటి మమ్మీ, మనకు కావాల్సింది అదే కదా. మరి బాబు ఎక్కడున్నట్టు? గీడున్నాడు.
రేణుక నీ దగ్గరికి ఎలా వచ్చాడు? నేనేదో పని మీద అట్లా పోతా ఉంటే ఓ ముసలవ్వ గీ సంటి బిడ్డను తీసుకుని ఉరుకుతాంది. నాకు అనుమానం వచ్చి ఎడా పెడా వాయిస్తే గప్పుడు సంగతి చెప్పి బిడ్డను నా చేతిలో పెట్టి అటే పరిగెత్తింది. నువ్వు సమయానికి ఇటు వచ్చావు కాబట్టి మా ఇంటి బిడ్డ, అదే మందారం బిడ్డని కాపాడగలిగా. థ్యాంక్ యూ రేణుక. అయ్యా, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం అయితే రాహుకాలం వచ్చేస్తుంది. సరే, ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ కార్యక్రమం మొదలు పెడదాం. మందారం, బాబుని తీసుకురా. ప్రతి క్షణం ఈ పామే గుర్తొస్తుంది. ఏంటిది? దీపక్ గారు, నన్ను చేయొద్దు, నన్ను చేయొద్దు. దీపక్ గారు, నన్ను చేయొద్దు, నన్ను చేయొద్దు. నన్ను చేయొద్దు. అన్నయ్య, రాజన్నయ్య, అమ్మాయి గారు, అన్నయ్య, నన్నేం చేయొద్దు. పెద్దయ్య, నన్నేం చేయొద్దు. రాజన్న, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏమైంది మందారం? ఏమైంది మందారం? నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. మందారం గదిలో నీకు పనేంట్రా? అది మావయ్య. రే, నిన్ను ఎందుకు వచ్చావురా ఇక్కడికి? పాము వెంట పడిందని తెలిస్తే మందారం బిడ్డకి నేనే తండ్రిని తెలిసిపోతుంది. చెప్పకూడదు. మన ఇద్దరు కళ్ళు గప్పి వీడేదో ఏదో పని చేస్తున్నట్టున్నాడు. వీడు చేసే ప్రతి పని అనుమానాస్పదంగానే ఉంటుంది. అది మావయ్య, దాహం వేస్తే వాటర్ బాటిల్ కోసం వచ్చాను. నిద్రమత్తులో కిచెన్లోకి వెళ్ళబోయి ఇక్కడ మందారం నువ్వు కొంచెం. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలరా. మందారం, నీకేమైనా ఇబ్బంది కలిగించాడా? ఏం లేదు పెద్దయ్య. మందారమే ఏమీ లేదు అని చెప్తోంది కదా తమ్ముడు. ఇదంతా కావాలని చేసుండడు. ఏదో నిద్రమత్తులో అలా అయ్యుంటుంది. ఈసారి వదిలే తమ్ముడు. అలా వదిలేబట్టే వీడిలా తయారవుతున్నాడక్క. వీడి వల్ల ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరు డిస్టర్బ్ అవుతూనే ఉన్నారు. అసలు వీడి ప్రాబ్లం ఏంటి? ఏదో అనుకోకుండా జరిగింది అని చెప్తున్నాడు కదా తమ్ముడు. ప్లీజ్. నీ మొహం చూసి వదిలేస్తున్నానక్క. వాడు ఎంత తక్కువ నా కంటికి కనిపిస్తే అంత మంచిది వాడికి. తీసుకువెళ్ళా. రారా. మందారం, నిజంగానే నీకు ఏ ఇబ్బంది కలగలేదుగా? లేదయ్య గారు. సరే, వెళ్ళి పడుకోండి. డబ్బులుంటే ఇన్ని మాటలు పడే మనిషే కాదు నా కొడుకు. అవునా? మరి బాలామణికి 10 లక్షలు ఇచ్చారు, అది డబ్బు కాదా? ఆ డబ్బు నాకే ఇవ్వచ్చు కదా.
ఆ బాలమ్మని కళ్ళు కొండంత నోరేసుకుని కళ్ళు తాగిన కోతులు అరుస్తుందని భయం కదా? అమ్మో వద్దు ఉండు. అల్లుడంటే అలుసా? ఏడు రాని బామ్మర్ది గడి బలుపు మొత్తం దించేస్తా. ఏమనుకుంటున్నాడు? ఇవాళ వాడో నేను తేలిపోవాల్సిందే, బావో బామ్మర్తో మిగలాల్సిందే. అంత మాట అనకండి అల్లుడు గారు. దానికి మాత్రం అక్క పుట్టింట్లోనే ఉండిపోవడం సంతోషమా చెప్పండి? అవును అత్తగారు. అయ్యయ్యో కళ్ళు తుడుచుకోండి అత్తగారు, లక్కీ డ్రాప్స్ జారిపోతున్నాయి. మీ కన్నీళ్ళ వల్ల ఏమీ ఒరగదు, పెగ్గుల భోజన నిండదు. ఇదిగో నువ్వేటి మాట్లాడుతున్నావో నీకే తెలియట్లేదు. నీ వల్ల నా కూతురు ఏడు సుఖపడిందయ్యా. రాగానే దాని మీద చేయి చేసుకున్నావు, అయినా మేము పల్లెత్తి మాట అనలేదు. ఇంకా మీరే పల్లెత్తి మాట అంటారా? మేషం అయితే విలువే లేదు మీకు. ఏం పెళ్లిళ్ళు చేసావయ్యా నీ డబ్బుతో? నువ్వు రూపాయి ఖర్చు పెట్టకుండా 3 పెళ్లిళ్ళు మామా అనిపించుకుని కూర్చున్నావు. ఏడు చెయ్యాలయ్యా, నా తలరా తలగ తాగలడింది. ఇప్పుడు ఈ అల్లరొద్దుకని దయచేసి మీరు మీ ఇంటికి వెళ్ళండి, లేదంటే ఇక్కడే ఓ మొద్ద తిని పడుకోండి. ఇలా గొడవ చేసి మాకు మనశ్శాంతి లేకుండా చేయమాకండి, మీకు పుణ్యం ఉంటుంది. నాకు పుణ్యమే ఉంటుంది, మీకే పాపం ఉంటుంది. అరే పాపం బిడ్డ రాత్రి అయితే మందు లేక మలమల మాడిపోతున్నాడని, పెళ్ళం లేక అల్లాడిపోతున్నాడని ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఏదో ఒకటి చేసి మీ డబ్బు మీకు ఇస్తామయ్యా. ఏదో ఒకటి చేసినా ఏదో 2 చేసినా మీ దగ్గర దమ్మిడి రాదని అర్థమైపోయింది. కనీసం తాకట్టు పెట్టడానికి తలకట్టు తప్ప ఏముందా మీ దగ్గర? తుప్పు పట్టిన ఆటో, తుప్పు కింద అమ్మిన తూకానికి తప్ప అనకానికి పనికిరాని బండి, ఇంతగా. మీకు దండం పెడతాను, దయచేసి గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. వసే ధనాలు